ఏదైతే లెక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఐటమ్ ఇక్కడ కూడా హైలైట్ చేసి లేకపోతే జీఎస్టీ 2.0 గేమ్ చేంజర్ అన్నటువంటి అసెంబ్లీలో స్పీచ్ని హైలైట్ చేసి లేకపోతే మాలో ఒకళ్ళ మీద దాడి చేస్తే మా ఇద్దరిపై చేసినట్టే పాక్ సౌదీ మధ్య నాటో తరహా రక్షణ ఒప్పందం ఖతార్లో ఇటీవల జరిగిన ముస్లిం దేశాల భేటీలో ఇస్లామిక్ నాటో ఏర్పాటుకు పలు దేశాలు ఒత్తిడి ఆ భేటీ జరిగిన 2 రోజులకే పాక్ సౌదీ ఒప్పందం మన దేశంపై పడే ప్రభావాలను పరిశీలిస్తున్న భారత్ ఇది మోడీ మరో దౌత్య వైఫల్యమే కాంగ్రెస్ విమర్శలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే థాయిలాండ్లో 65 రోజులు ఏం చేశారు, ఏపీపీఎస్సీ వాస్తవాలు దాస్తోంది, అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటుంది, 20 లక్షలు ఖర్చు చేశారు, పోలీసులు పెట్టారు, సింగిల్ జడ్జి తీర్పుపై అప్పుడే ఫిర్యాదు చేయలేదు, ఏపీపీఎస్సీకి హైకోర్టు సూటి ప్రశ్నలు, పిఎస్ఆర్పై సిట్ దర్యాప్తు నివేదిక వచ్చేదాకా వేచి ఉండాలి ఏజీ విజ్ఞప్తి, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ప్రశ్నపత్రాల మూల్యాంకన విషయంలో హాయ్లాండ్లో ఏం జరిగింది అనేది బయటపెట్టకుండా ఏపీపీఎస్సీ వాస్తవాలు దాస్తుంది, హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది, హాయ్లాండ్ వేదికగా జవాబు పత్రాల మూల్యాంకనం జరిగిందా లేదా అనేది ప్రస్తుత కేసులో కీలక అంశాన్ని గుర్తు చేసింది. జవాబు పత్రాలు మూల్యాంకనం చేయకుండా 65 రోజులు అక్కడ ఏం చేశారని ఏపీపీఎస్సీని ప్రశ్నించింది అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఓ దొంగ కేసు పెట్టారు ఏపీపీఎస్సీలో, ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఇరికించడం కోసం. ఆ కేసు కాస్త ఇప్పుడు హైకోర్టు సూటిగా ప్రశ్నించింది, ఏముంది అందులో దొంగతనం, ఏం జరిగిందో చెప్పండి అనేసి. అంటే ప్రభుత్వాన్ని నిలదీసింది. చివరికి బాబు కొద్దిగా ఆగండి, మేము ఏదో వేరే దిక్కుమాలిన దర్యాప్తు ఒకటి వేసాం, ఆ దర్యాప్తు నివేదికలు వచ్చాక దాని ఆధారంగా చెప్తామంటూ అడ్వకేట్ జనరల్ చెప్తున్నారు. అంటేనే అర్థమైపోతుంది ఎంత మోసం జరిగిందని. దాన్ని కవర్ చేస్తా అంటే నిలదీస్తే అది ప్రభుత్వానికి ప్రాబ్లం అయితే దాన్ని కవర్ చేస్తూ అది తప్పు ఏపీపీఎస్సీ తప్పించి ప్రభుత్వాన్ని కాదని చెప్పేటటువంటి ప్రయత్నం చేసుకొస్తుంది. అంటే వార్తని కూడా వక్రీకరించే నీచ జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇది అన్నది మరొకసారి స్పష్టమవుతుంది. లేకపోతే రెవెన్యూ కోర్టు కేసులు ఆన్లైన్ పరిధిలోకి